చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం కల్లూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న మామిడి మండీల్లో ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం రైతుల వద్ద నుండి కొనుగోలు చేసి బాక్సుల ప్యాకింగ్ కోసం బంగినపల్లి బేనేషా రకం మామిడి సిద్ధంగా ఉంచిన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఎంత మాత్రం కాయ ఉంటే ఇక్కడ టన్ను 18,000 నుండి 20-23,000, ఇంకా నాణ్యత కలిగిన కాయలు, ఇంకా రంగు వచ్చే కాయలు అయితే టన్ను 25,000 వరకు కొనుగోలు చేస్తున్నట్లు మండీల నిర్వాహకులు పేర్కొన్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న బంగినపల్లి బేనేషా రకం మామిడి దాదాపు 200 గ్రాముల నుండి 300-350 కేజీకి 2 తూగే కాయలు కూడా దర్శనమిస్తున్న దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. ఇవి రైతులు కోతలు మొదలుపెట్టి కల్లూరు పరిసర ప్రాంతాలని ఓ మండికి తరలించడంతో టన్ను 18,000 నుండి 22,000 రూపాయల లోపు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇప్పుడు ఈ కాయలు బాక్స్లో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాల ఎగుమతి కోసం సిద్ధంగా ఉంచిన దృశ్యాలు ఇప్పుడు మనం గమనిస్తున్నాం. అంటే ఇప్పుడు చూస్తున్న ఈ బంగినపల్లి మామిడిలో ఈ కాయలు మాత్రం కాస్త రంగు, నాణ్యత ఉన్నాయి. ఇప్పుడు ఈ చూస్తున్న కాయలు కాస్త పచ్చగా, నాణ్యత కాస్త తక్కువగా ఉన్నట్లు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. ఇవంతా 18 రూపాయల నుండి కిలో 20, అత్యధిక ధర 22 రూపాయల వరకు కొనుగోలు చేస్తున్నట్లు వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. రంగు, నాణ్యత కలిగిన కాయలకైతే ధరలు కాస్త ఇంకా పైకి ఎగబాకే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. బంగినపల్లి మామిడిలో కాస్త రంగు ఉండే కాయలు అయితే టన్ను 25 నుండి 30,000 వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇందులో కూడా కాయలు గ్రేడింగ్ చేసి కాయ నాణ్యత, రంగు బట్టి బాక్సుల్లో ప్యాక్ చేసి ఇతర రాష్ట్రాలకు కల్లూరు మామిడి మండీల నుండి ఎగుమతి చేస్తున్నట్లు ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. పులిచెర్ల మండల పరిసర ప్రాంతాల్లోని మామిడి రైతులు టేబుల్ రకాలైన బంగినపల్లి, మల్లిక, హిమాయత్, మల్గూబా, కాలేపాడ్ ఇతరత టేబుల్ రకాలు మంచి నాణ్యత, రంగు కలిగిన కాయలు కల్లూరు పరిసర ప్రాంతాల్లోని మామిడి మండీలు తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం ఉందని, ఇతర రాష్ట్రాల వ్యాపారస్తులు ఇష్టపడి కొని మరీ తమ రాష్ట్రాలు తరలించే అవకాశం ఉందని వారు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ విషయాన్ని గమనించి మంచి పక్వానికి వచ్చిన తోతాపూరి కూడా గుజ్జు పరిశ్రమల కోసం తరలిస్తే రైతులకు గిట్టుబాటు ధరలు లభిస్తాయని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. టేబుల్ రకాలు మాత్రం రాబోయే రోజుల్లో ధరలు కాస్త పైకి ఎగబాకే అవకాశం ఉందని, ఈ విషయాన్ని రైతులు గమనించాలని ఈ సందర్భంగా కోరారు. నాణ్యత, రంగులేని కాయలకు రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అవకాశం లేదని, ఈ విషయాన్ని కూడా రైతులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు.